ఇప్పుడు మీ అందరికీ కర్మేలు ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 4వ అధ్యాయాన్ని ధ్యానాంశంగా ప్రారంభిద్దాం. మొదటి 5 వచనాలు చదువుదామండి. ఆదికాండం 4వ అధ్యాయం మొదటి 5 వచనాలు. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నానెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. హేబెలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టాడు. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. ఆదికాండం 3 అధ్యాయాలు మనం వరుసగా ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు 4వ అధ్యాయంలోనికి వచ్చాం. ఇందులో ఉండేటువంటి 4వ అధ్యాయంలో ఉండేటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి అని ఆలోచన చేస్తే, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని చిత్తమునకు వేరుగా తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడమే ఆదాము చేసినటువంటి ప్రధానమైన పాపం. దేవుడు ఆదాముకు మేలు చేయాలి, ఆదామును ఉన్నత స్థితిలో ఉంచాలి. అది దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం. కానీ ఆదాము దేవుని యందు నమ్మిక ఉంచలేదు. దేవుని యందు విశ్వాసం ఉంచకపోవడం, అపవాది మాటలను గొప్పగా ఎంచుకోవడం అతని యొక్క సమస్తమైన అవిధేయతకు ప్రారంభం. నేడు మనం కూడా దేవుని సత్య స్వభావం ముందు, ఆయన ఉద్దేశాల యందు నమ్మకం కలిగి ఉండకపోవడమే మన యొక్క పాపం. ఆదాము చేసిన పాపాన్నే అతని కుమారుడైన కయీను కూడా చేశాడు. ఇలాగా మానవుల వంశవృక్షమంతా పాపముతో కూడినదిగా విస్తరిస్తూ వచ్చింది. ఈ అధ్యాయంలో ఆదాముకు పుట్టిన 2 కుమారులు, వారు దేవునికి తీసుకొచ్చినటువంటి అర్పణలు, ఆ అర్పణలలో ఉన్నటువంటి వ్యత్యాసాలు, కయీను యొక్క నీచమైన స్థితి, దేవుని అపారమైన ప్రేమ, కయీను అవిధేయత వల్ల అతనికి కలిగినటువంటి శిక్ష, కయీను వంశావళుల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క అక్రమాలు, షేతు ఎనోషులు జన్మించడం ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు. వీటి గురించి మనం కొంత ధ్యానం చేసుకుందాం. మొదటి వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నానెను. కనుట అనేది మనం చూస్తున్నాం. హవ్వ బిడ్డల్ని కనాలి అంటే 3వ అధ్యాయం
16వ వచనం ప్రకారం గర్భము ధరించాలి, వేదనతో కనాలి. 3:16 ఏముంది? ఆదికాండం 3:16 వచనం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు. వేదనతో కనాలంటే వేదన పడాలి అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈ దినముల్లో దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా ఆధ్యాత్మికంగా సువార్తను ప్రకటిస్తూ మనం కూడా ఆత్మీయంగా పిల్లలను కనాలి. పిల్లల్ని కనాలంటే వేదన అవసరం. కాబట్టి దేవుని పిల్లలు వేదనతో ఒక వ్యక్తిని ఆత్మరక్షణలోకి నడిపించడం, ప్రభు సువార్త ప్రకటింపచేసి ఆ వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించడం అనేది ఆత్మీయంగా కనడం అని అర్థం. కాబట్టి నేటి దినాల్లో విశ్వాసులు ఆత్మీయంగా పిల్లల్ని కనే స్థితిలో ఉండగలగాలి. ఆలోచించేయండి, మిమ్మల్ని ప్రభువులోకి నడిపించడానికి మీకు ఎవరో సువార్త చెప్పారు. వాళ్ళు సువార్త చెప్పకపోయినా వాళ్ళు మందిరానికి రండి అనో ఏదో చెప్పుంటారు కదా మీతో. ఆలోచించేయండి. కాబట్టి దేవుని పిల్లలం మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని పిల్లలైనటువంటి మనం వేదనతో కొంతమందినైనా రక్షణలోకి మనం నడిపించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు చూద్దాం. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండాలి అంటున్నాడు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను, కాబట్టి మీరు కూడా నన్ను పోలి నడుచుకుని వారై ఉండాలని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. పౌలు గారు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని సువార్త వలన, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోవాలి. నన్ను పోలి నడుచుకోవాలి. కాబట్టి మనం కూడా ఈనాడు ఆత్మీయంగా సువార్త ద్వారా మనం అనేకుల్ని కనాలి. చాలామంది ఉద్దేశం ఏంటంటే ఆత్మరక్షణ సంపాదన అనేది సేవకుడి పనే కానీ మన పని కాదు అనుకుంటారు. నిజమే, సేవకుని పనే, కానీ మన ప్రోత్సాహం కూడా అవసరం. మన ప్రోత్సాహం లేకుండా సేవకుడు ఒక్కడే చేయలేడు కదా. ఇప్పుడు మనం ఉన్నాం, మన చుట్టూ ఉన్నవాళ్ళు పరిస్థితులు, స్థితిగతులు, మన బంధువుల స్థితిగతులు మనకు తెలుసు. వాళ్ళని రక్షణలోకి ఎలా నడిపించగలం?
వాళ్ళని రక్షణలోకి నడిపించాలంటే మన ప్రయత్నం కూడా కావాలి కదా. మన సువార్త వాళ్ళకి చెప్పలేం, కానీ వాళ్ళ రక్షణ కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడమే కాకుండా సమయం వచ్చినప్పుడు మీ గృహాల్లో మీటింగ్ జరుగుతుంది, ఆ టైంలో వాళ్ళని పిలవచ్చు వాక్యం వినడానికి. మనం మీటింగ్లు పెట్టించుకున్నప్పుడు భోజనానికి పిలుస్తామండి. భోజనం చేసి వెళ్తారు రండి వాళ్ళు మా పండగ అంటారు కొంతమంది. భోజనానికి కాదు పిలిచేది, వాళ్ళు వచ్చి కూర్చుని వాక్యం వినేటట్లు మనం ప్రోత్సాహపరచాలి. అప్పుడు ఆ వాక్యం వాళ్ళకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనం గమనించాల్సిన విషయం అదే. సువార్త ద్వారా మనం చేసే ప్రయత్నం మనం చేయాలి. మనం చేసే ప్రయత్నం మనం చేస్తే దానికి ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి సువార్త ద్వారా మనం కూడా కనాలి. చూడండి, ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం నుంచి చదువుతాను. నేను అందరి విషయము స్వతంత్రుడనే ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుంది. ఎక్కువ మందిని నేను సంపాదించాలి అనే ఉద్దేశంతో అందరికీ కూడా నన్ను నేనే దాసునిగా చేసుకున్నాను. చూడండి, దేవుని సువార్త ప్రకటించి కొన్ని ఆత్మలు సంపాదించాలి, కనాలి అంటే మనం కొన్నిసార్లు దాసునిగా కనబడాలి. నన్ను నేనే దాసునిగా చేసుకున్నాను అంటున్నాడు పౌలు గారు. మరి మనం సువార్త ప్రకటించేటప్పుడు కొన్నిసార్లు ఎవరికైనా పత్రికలు ఇచ్చేటప్పుడు వాళ్ళు మనల్ని తక్కువగా చూస్తారు. కొన్నిసార్లు మనల్ని పిలిచి తిడతారు, నీకు పని పాట లేదా, అడుక్కుంటాగా బయలుదేరారా, ఇలాగ కొన్నిసార్లు మనల్ని నీచంగా చూస్తారు. కుటుంబంలో ఎవరిని గౌరవించకుండా మాట్లాడతారు? దాసులనే కదా. మన భాషలో చెప్పుకోవాలంటే పాలేర్లు. వాళ్ళకి గౌరవం దక్కదు కదా, వాళ్ళకి గౌరవం ఉండదు కదా. అలాగే కొన్నిసార్లు ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, అనేక మందిని నేను సంపాదించాలి, ఆత్మీయంగా కనాలి. కాబట్టి నేను అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకున్నాను. 20వ వచనం అంటాడు, యూదులను సంపాదించుకున్నట్టు యూదులకు యూదుల వలె ఉన్నాను, ధర్మశాస్త్రముకు లోబడిన వారిని సంపాదించుకున్నట్టుకు నేను కూడా ధర్మశాస్త్రమునకు లోబడిన వాడిని కాకపోయినా ధర్మశాస్త్రానికి లోబడిన వాని వలె ఉన్నాను. దేవుని విషయమైన ధర్మశాస్త్రం లేని వాడను కాను, కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నట్టుకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటుంది. బలహీనులను సంపాదించుకోవడానికి బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనా కొందరినైనా రక్షించాలని అందరికీ అన్ని విధాల వంటి వాడను. కాబట్టి గమనించండి, దేవుని పిల్లలు మనం అందరికీ అన్ని విధాల వంటి వాడనైతే కొందరినైనా రక్షించాలి. కాబట్టి ఇతరుల రక్షణ కొరకు, ఆత్మల సంపాదన కొరకు మనం ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలి? సువార్త ద్వారా కొందరినైనా మనం సంపాదిస్తున్నామా లేదా అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. అలా జరిగించడం వల్ల మనం ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఇక్కడ మరొక మాట మొదటి వచనంలో, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని
సంపాదించుకున్నానని. యెహోవా దయ. ఇలాగ సంపాదించుకోవడానికి గల కారణం నా దేవుని దయ అంటుంది హవ్వ. మనం కూడా మన స్వశక్తి చేత ఎవరిని సంపాదించలేం. అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఉంటుంది, కృప చేత విశ్వసించిన వారికి అని ఉంటుంది అక్కడ. కాబట్టి కొంతమంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారు అంటే అది దేవుని కృప. కృప చేత విశ్వసించు వారికి, దేవుని కృప వలనే మనం కూడా ఆయన నమ్ముకున్నాం, ఆయన అంటే విశ్వాసం ఉంచాం. విశ్వాసం మనది కాదు, దేవునిది. దేవుడు మనకు అనుగ్రహిస్తే మనలో పుట్టింది. దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి సెలెక్ట్ చేసుకున్నటువంటి మనలో ఆయన విశ్వాసాన్ని పుట్టించాడు. కాబట్టి దేవుని కృప ఇక్కడ అంటుంది కదా ఆమె, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. ఇంకా మనం చూస్తే 2వ వచనం, తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను. కనుట అనేది సాగిపోతానే ఉంది. 5వ అధ్యాయం చూడండి ఒకసారి, ఆదికాండం 5వ అధ్యాయం 4వ వచనం, షేతును కన్న తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము వంశావళి గురించి చెప్తూ కంటున్నారు, కుమారులను కుమార్తెలను కనెను. కాబట్టి కనడం అనేది ఆగలేదు, సాగిపోతూ ఉంది. అలాగే మనం కూడా దేవుని పిల్లలను రక్షణలోకి నడిపించుట అనేదాన్ని, కనుట అనే ఈ ప్రక్రియను మనం ఆగిపోకుండా కొనసాగించాలి. ఇప్పుడు వ్యక్తిగతంగా మనం మన బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి ఎంతోమంది కలుస్తూ ఉంటారు మనతో. వాళ్ళకు మనం ఏం చేయాలి? దేవుని పరిచయం చేయాలి. వాళ్ళని కనాలి, ప్రభువులో కనాలి. కాబట్టి వాళ్ళ కొరకు మనం ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలంటే, ప్రభువా వారికి మిమ్మల్ని గూర్చినటువంటి రక్షణ జ్ఞానం వారికి తెలియపరచుటకు సమయం అనుగ్రహించమని ప్రార్థన చేయాలి. సమయం దయచేయమని. ఆ టైంలో ప్రభు వాళ్ళని పట్టుకుంటాడు. అది దేవుని కృప వాళ్ళ పట్ల ఉంటేనే. పౌలు కనడం అనేది ఆగిపోలేదు. బంధకాల్లో ఉన్నప్పుడు కూడా, పౌలు బంధకాల్లో ఉన్నప్పుడు కూడా ఫిలోమోను పత్రికలో మనం చదువుతాం కదా, ఆయన కన్నాడంట ఒనేసిము. కాబట్టి ఎన్ని శ్రమల్లో ఉన్నా సరే కనుట అనేది ఆగిపోకూడదు. మన జీవిత దినములన్నిటిలో ఆత్మల సంపాదన కొరకు మనం అత్యధికంగా ప్రయాసపడాలి. ఇంకా మనం చూస్తే హేబెలు గొర్రెల కాపరి, రెండవ వచనంలో ఉందన్నమాట. హేబెలు గొర్రెల కాపరి. దేవుని పిల్లలు దేవుని సంఘము అనే మందని, ఆ మందకు కాపరులు ఉన్నట్లు మనం చూస్తాం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో ఒకసారి చదువుదాం. అపొస్తలుల కార్యములు 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి.
కాయుట, మేపుట, ఇది కాపరి యొక్క లక్షణం. అందుకే యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభు వారు పేతురుతో చెప్పారు, నా మందలను కాయి, నా మందలను మేపు, గొర్రె పిల్లలను మేపు అంటాడు. ఎందుకంటే క్రూరమైన తోడేళ్ళు నేను వెళ్ళిపోయిన తర్వాత వస్తాయని పౌలు గారు అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో 28వ వచనంలో చెప్పారు. 28, 29 వచనాల్లో. కాబట్టి వాక్యం అనే మేత పెట్టి సంఘాన్ని పోషించి సంఘాన్ని కాయాల్సినటువంటి బాధ్యత కాపరులకు దేవుడిచ్చాడు. తర్వాత మాట మనం చూస్తే కయీను భూమిని సేద్యం చేసేవాడు, వ్యవసాయదారుడుగా కనబడుతున్నాడు. ఈ దినముల్లో కూడా దేవుని సంఘమే వ్యవసాయం, పనివారే వ్యవసాయదారులు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. సంఘాన్ని దేంతో పోలుస్తున్నాడు? వ్యవసాయంతో పోలుస్తూ ఉన్నాడు. కాబట్టి తిమోతి పత్రికలో పౌలు గారు అంటాడు, పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములలో పాలు పొందుతాడు అంటున్నాడు. కాబట్టి దేవుని సంఘములో దేవుని పిల్లలు ప్రయాసపడి పనిచేసేటువంటి బాధ్యతలను వాళ్ళు గుర్తించాలి. ఆదాముకి ఇవ్వబడిన పనులు కూడా ఈ రెండే. ఏ రెండు? ఆ తోటను సేద్యపరచడం, ఆ తోటను కాయడం. 2వ అధ్యాయం 15వ వచనంలో మాట ఉంటుంది. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దానిని కాయుటకును దానిలో ఉంచాను. సేద్యపరచుట, కాచుట, ఈ రెండు పనులు తనకు పుట్టిన 2 కుమారులలో మనం చూస్తున్నాం. మనం కూడా మన ముందున్నటువంటి భక్తులను పోలి వాళ్ళ మాదిరిని అనుసరించడానికి మనం నేర్చుకోవాలి. ఇంకా మనం చూస్తే మూడు 4 వచనాలు. కొంతకాలమైన తర్వాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలుచులను పుట్టిన వాటిలో క్రొవ్వుల వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టను, కయీనును అతని అర్పణను లక్ష్యపెట్టలేదు. ఒకసారి ఆలోచించండి. 2వ వచనంలో 2వ వచనాన్ని చూడండి ఒకసారి. తర్వాత అతని తమ్ముడు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. ఇక్కడ మొదట కయీను పుట్టాడు, తర్వాత హేబేలు పుట్టాడు. వాళ్ళ పని ముందు చెప్పేటప్పుడు 2వ వచనంలో బి పార్ట్లో ముందు హేబేలు పని చెప్తున్నాడు. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచేవాడు. ఇంకా మనం చూస్తే 4వ వచనం ఆఖరి లైన్లో యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టాను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. పుట్టిన వాళ్ళలో మొదటివాడు కయీను. పుట్టినవాళ్ళు మొదటివాడు కయీను. భూమి మీద అతని పని గురించి చెప్పబడినప్పుడు అతని పేరు ముందుంది. అతని పేరు ముందుంది. ఆలోచించేయండి. ఇక్కడ కొన్నిసార్లు హేబేలు మాట ముందు వస్తుంది. హేబేలు గొర్రెల కాపరిని ముందు చెప్పాడు. కయీను పొలం సేద్యం చేసేవాడు, హేబేలు గొర్రెల కాపరిని చెప్పాలి. ఇంకా కయీనును అతని అర్పణను లక్ష్యపెట్టలేదు, హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టాడు అని చెప్పాలి. కానీ హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టాడు, కయీనును అతని అర్పణను లక్ష్యపెట్టలేదు. అంటే లోకం దృష్టిలో ముందున్నాడు, కానీ కయీను లోకం దృష్టిలో కయీను ముందున్నాడు, హేబేలు తర్వాత ఉన్నాడు. దేవుని దృష్టిలో హేబేలు ముందున్నాడు, కయీను వెనకాల ఉన్నాడు. బాగా గమనించారు.
లోకం దృష్టిలో గొప్పవాళ్ళం కాదు, అనిపించుకోవడం గొప్ప కాదు. దేవుని దృష్టికి గొప్పవాళ్ళు అనిపించుకోవాలి. ఇది మనం బ్రతకాల్సిన తీరు, కాబట్టి లోకం దృష్టిలో చాలాసార్లు మనం గొప్పవాళ్ళగా ఉండడానికి తాపత్రయపడతా ఉంటాం. చూడండి, లోకం దృష్టిలోని కాదు, విశ్వాసులు కూడా నేటి దినాల్లో ఏ పని చేసినా సరే విశ్వాసుల తాపత్రయం ఏంటంటే వాళ్ళు ఏ పని చేసినా ముందు సేవకులు, సంఘస్థులు, లోకస్తులు గుర్తించాలి అనుకుంటూ ఉంటారు. ఏ పని చేసినా దాని కొరకు ఎన్నో పొరపాట్లు కూడా చేస్తారు. మనం చేయాల్సింది అది కాదు. మనం చేసిన పని ప్రభు గుర్తించాలి, ప్రభు మెచ్చుకోవాలి, ప్రభు చూడాలి, ప్రభువుకు కనబడాలి. నేటి దినాల్లో విశ్వాసులే, దేవుని పిల్లలే, దేవుని సేవకులే, దేవుని ప్రజలే ఈ లాక్డౌన్లో ఎన్నో మంచి పనులు చేశారు. చేసింది చిన్న పని, దానికి ఉన్న ప్రచారం మాత్రం చాలా ఎక్కువ. వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్స్లో వాళ్ళు చేసిన పని చాలా ఎక్కువ. చాలా తక్కువ చిన్న పని చేశారు, కానీ ప్రచారం మాత్రం, వాళ్ళు చేసుకున్న ప్రచారం మాత్రం చాలా గొప్పది. చాలామందిని స్వయంగా చూశాను నేను. అక్కడ ఒక 30-40 బస్తాలు పెట్టడం, ఇదిగో ఎంతమందికి మేము ఇచ్చాం అని చెప్పడం, భర్తను వేరేగా భార్యను వేరేగా పిలిచి వాళ్ళకి బస్తాలు ఇవ్వడం, ఆ ఫోటోలు తీసుకున్న తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఒక బస్తా తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఎంత మోసం కదండి! ప్రజలను మెప్పించడానికి, లోకాన్ని మెప్పించడానికి, లోకం దృష్టిలో గొప్పవాళ్ళు అనిపించుకోవడానికి ఇలాగ మోసాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మనుషులు చూడాలని కాదండి మనం చేయాల్సిన పని. మీరు మందిరంలో పని చేసినా, దేవుని పని చేసినా మనుషులు చూస్తున్నారా లేదా, మనుషులు చూసేటట్లుగా చేస్తున్నామా లేదా, దాని కొరకు ఎప్పుడు ప్రయాసపడకండి, తాపత్రయపడకండి. ప్రభు చూడాలి, ప్రభు మెచ్చుకోవాలి. ఆ రీతిగా ఉండాలండి. కాబట్టి లోకం దృష్టిలో కయ్యను ముందున్నాడు, దేవుని దృష్టిలో హేబెలు ముందున్నాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అర్పణ తేవడంలో కయ్యని పేరు కనపడింది, కానీ అంగీకరించటంలో మాత్రం హేబెలు పేరు మొదట కనపడదు. కారణం ఏంటంటే పుట్టుకలో హేబెలు చిన్నోడైనా భక్తి విశ్వాసాల్లో మొదటివాడుగా దేవుని దృష్టికి కనబడతాడు. కాబట్టి మనకున్నటువంటి భక్తిని బట్టే వాక్యం చెప్తున్నట్టు మొదటివారు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారు అంటాడు. మత్తయి సువార్త 20:16 మాట ఉంటుంది. కాబట్టి భక్తిలో మనం వెనుకంజ వేయకుండా ముందుకు సాగిపోయేవారుగా మనం ఉండాలి. 3-4 వచనాలు మనం చూస్తే కయ్యను అర్పణను దేవుడు అంగీకరించలేదు అని చదువుతున్నాం. కారణం ఏంటి? కయ్యను అర్పణను దేవుడు అంగీకరించకపోవడానికి కారణాలేంటి? అది మనం చూద్దాం. 3:17 ఒకసారి చదువుదాం. ఆదికాండం. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నేల శపించబడినది. కయ్యను అర్పణ శపించబడిన నేలలో నుండి
తీసుకొచ్చాడు. కాబట్టి అట్టి శాపసహితమైనటువంటి భూముల నుండి వచ్చినటువంటి అర్పణను అది దేవునికి సరిపోదు. అందుకే దేవుడు దాన్ని అంగీకరించలేదు. రెండవ విషయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం ప్రకారం అక్కడ హేబెలు గురించి రాసి ఉంటుంది. విశ్వాసమును బట్టి అని 4వ వచనం చదువుదాం. విశ్వాసమును బట్టి హేబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాను. ఇక్కడ కయ్యను అర్పణ ఈ వచనాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే విశ్వాసము లేనిది అని మనకు అర్థమవుతుంది. హేబెలు అర్పణ విశ్వాసంతో కూడినది. విశ్వాసమును బట్టి హేబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. ఈ విశ్వాసం అనేది దేనివల్ల కలుగుతుంది? వినుట వలన కలుగుతుంది. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ప్రకారం ఆదాము అవ్వలు దేవుణ్ణి సమీపించినటువంటి విధానం ఇద్దరు కుమారులకి చెప్పే ఉంటారు. అది కయ్యను విని కూడా విశ్వసించకుండా దేవునికి అర్పణ తీసుకొచ్చాడు. చూడండి, తోటలో దాక్కున్నారు, చెట్ల మధ్యలో భయపడుతూ ఉన్నారు, ప్రభు ఎదుటికి రాలేకుండా ఉన్నారు, సిగ్గుపడుతూ ఉన్నారు, దిగంబరులుగా ఉన్నారు, అంజూరపు ఆకులు కచ్చడాలుగా ధరించుకుని ఉన్నారు. అయితే ప్రభు వాళ్ళని పిలిచి వాళ్ళ కొరకు బలి అర్పించి ఆ బలి పశువు యొక్క చర్మాన్ని తీయించి వాళ్ళకి వస్త్రాలు తొడిగించి వాళ్ళని వెలుపలికి పంపివేశాడు. వాళ్ళు ఆయన ఎదుటికి రావడానికి అక్కడ బలి జరిగింది. పాపం చేసిన వాళ్ళు మళ్ళీ దేవుని సమీపించడానికి అక్కడ ఒక బలి పశువు వధింపబడింది. వాళ్ళకు వస్త్రాలు ధరింప చేయడానికి ఒక బలి పశువుగా ఒక పశువును వధించి ఉన్నారు. అప్పుడే వాళ్ళకి ఆ వస్త్రాలు దొరికింది. వాళ్ళు దేవుని ఎదుటికి రాగలిగారు. దేవుని ఎదుటికి రాగలిగారని ఎలా చెప్తున్నాం? వాళ్ళకు తొడిగించాడని ఉంటుంది ఆదికాండం 3వ అధ్యాయంలో 21వ వచనంలో. దేవుడు యెహోవా ఆదామునకు అతని భార్యకు చర్మపు చొక్కాలను చేయించి వారికి తొడిగించాను. తొడిగించడానికి వాళ్ళు ఎదురుకు తీసుకురావాలా వద్దా? వచ్చుంటారా లేదంటారా? వాళ్ళు దేవుణ్ణి సమీపించడానికి, పాపం చేసిన తర్వాత దేవుణ్ణి సమీపించడానికి అక్కడ ఒక బలి జరిగింది. ఈ విషయం మనకు అర్థమవుతా ఉంది. ఆ విషయాన్ని తన ఇద్దరు పిల్లలకి చెప్పే ఉంటారు. లేకపోతే వీళ్ళెందుకు తీసుకొస్తారు దేవునికి అర్పణ బలి? కాబట్టి హేబెలు విశ్వసించాడు, చెప్పిన మాటలను బట్టి విశ్వసించాడు. ఓహో, ఇలాగా అంటే దేవుని సమీపించాలంటే ఇలా బలి జరగాల అని దాన్ని విశ్వసించాడు హేబెలు. కానీ కయ్యను విశ్వసించలేదు. ఏదైతే ఏంటి అన్నట్టుగా నిర్లక్ష్యంగా. అందుకే దేవుడు అతని అర్పణను అంగీకరించలేదు. కయ్యను అర్పణ తన సొంత ఆలోచన చేత చేసింది, తల్లిదండ్రులు చెప్పినట్టుగా చేసింది కాదు. ఎందుకంటే వాళ్ళు ఆ బలి జరగడం ద్వారానే పాపక్షమాపణ పొందారు అన్నాడు. ఆ తర్వాత సంగతి తన బిడ్డలిద్దరికి చెప్పుంటారు. కానీ దేవుని చిత్తం, దేవుని ఉద్దేశాన్ని హేబెలు నెరవేర్చాడు. కయ్యను తన సొంత ఉద్దేశ ప్రకారం చేశాడు. మన స్వనీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డ లాంటివి అని మనం చదువుకున్నాం యెషయా గ్రంథం 64లో. కాబట్టి తన సొంత ఇష్టానుసారంగా తీసుకొచ్చాడు. 4వది అవిధేయుడు. అవిధేయుడని ఎలా చెప్పగలమంటే, రక్త బలి ద్వారానే పాప పరిహారం దొరుకుతుందని తల్లిదండ్రులు చెప్పినా దానికి విధేయత చూపించలేదు. కాబట్టి అవిధేయుడు కయ్యను అవిధేయుడు. కాబట్టి అవిధేయుడుగా ఉండబట్టే దేవుడు అతని అర్పణను అంగీకరించలేదు. వాక్యంలో చెప్తుంది కదా వాక్యం మనకు బోధిస్తుంది కదా. యోహాను సువార్త 3వ అధ్యాయం
36వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. విధేయులకు రక్షణ. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడలేడు, దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. కాబట్టి కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు అంటాడు. కాబట్టి విధేయత లేదు, అవిధేయతతో కూడినటువంటి అర్పణ అన్నమాట. కయీను తీసుకొచ్చింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 11:31. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. అవిధేయులతో పాటు ఇక్కడ రాహాబు అనే వేశ్య గురించి చెప్తున్నాడు. వేగుల వారిని చేర్చుకుంది. తన ప్రాణాలకు తెగించి, రాజు చంపేస్తాడని తెలుసు, తన ప్రాణాలకు తెగించి తన ఇంటి వారిని రక్షించుకోవాలని సంకల్పించి, వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు, వాళ్ళ దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడని విన్నదే, విశ్వసించింది. ఆ దేవుని ఆశ్రయిస్తే నేను బ్రతుకుతాను, లేకపోతే నాశనం అయిపోతాను, నేను నా కుటుంబీకులు నాశనం అయిపోతారు అనే విషయాన్ని గ్రహించుకుంది. ఆ దేవుని సేవకులను చేర్చుకుంది, దాచిపెట్టింది, వాళ్ళకి పరిచర్య చేసింది. అవిధేయులైన వారితో పాటు నశించిపోకుండా ఆమె తప్పించబడింది. కాబట్టి మనం యేసుక్రీస్తుకు విధేయత చూపాలి. కయీను విధేయత చూపలేదు. తల్లిదండ్రులు చెప్పినటువంటి విషయాలను మనస్కరించలేదు, నమ్మలేదు, విశ్వసించలేదు, విధేయత చూపలేదు. అందుకే అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు. చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు చూస్తే, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడైన దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారణమయ్యాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి చెబుతూ అంటాడు, మెల్కీసెదెకు లాంటి వాడు ఆయన, ప్రధాన యాజకుడు ఆయన, తనకు విధేయత చూపించిన వారందరికీ వారికి నిత్య రక్షణకు కారకుడయ్యాడు అంటున్నాడు. కాబట్టి అవిధేయతతో కూడినటువంటిది అతని అర్పణ, అందుకే దేవుడు అంగీకరించలేదు. ఇంకా మనం చూస్తే 5వది, కయీను అర్పణ ఉపదేశానుసారమైనది కాదు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వాళ్ళ ఉపదేశాన్ని త్రోసివేసి తనకు తోచినట్టుగానే అర్పణ తీసుకొచ్చాడు. తనకు తోచినట్టుగానే అర్పణ తీసుకొచ్చాడు. కాబట్టి గమనించండి, ఉపదేశానికి లోబడిన వారే విమోచించబడతారు. రోమాపత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాలు. మీరు పాపమునకు దాసులై ఉంటరు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైరి. ఇందుకు దేవునికి స్తోత్రం. ఒకప్పుడు మీరు పాపమునకు దాసులై ఉన్నారు, కానీ ఏ ఉపదేశ క్రమానికి మీరు అప్పగింపబడ్డారో దానికి హృదయపూర్వకంగా మీరు లోబడ్డారు అంటున్నారు. అందుకే పాపము నుండి విడిపించబడి నీతికి దాసులయ్యారు అంటాడు. ఏ ఉపదేశ క్రమానికి అప్పగించబడ్డారో ఆ ఉపదేశ క్రమానికి మీరు లోబడ్డారు అంటున్నాడు. దానికి హృదయపూర్వకంగా లోబడ్డారు అంటున్నాడు. కాబట్టి ఉపదేశ క్రమానికి హృదయపూర్వకంగా లోబడితే, చూడండి, వాళ్ళు ఎంత ఉపదేశించినా సరే, తల్లిదండ్రులు ఎంత చెప్పినా సరే, వాళ్ళ ఉపదేశాన్ని కయీను త్రోసివేశాడు. ఎందుకు త్రోసివేశాడంటే
పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినట్లు వాడు దుష్టుని సంబంధి అయిపోయాడు. వాడు దుష్టుని సంబంధి అయిపోయాడు. ఉపదేశమునకు లోబడాలి. ఉపదేశానుసారమైనది కాదు అతని అర్పణ. ఇంకా మనం చూస్తే అతని అర్పణ పాప పరిహారానికి సరిపోదు. పాప పరిహారానికి సరిపోదు. కృతజ్ఞతార్పణ తెచ్చాడు అంతే. కృతజ్ఞతార్పణ తెచ్చాడు అంతేగాని పాప పరిహారం కొరకు ఆ అర్పణ సరిపోదు. అందుకే దేవుడు అతని అర్పణను అంగీకరించలేదు. ఇంకా మనం చూస్తే ఆఖరిదిగా అతని అర్పణలో రక్తం చిందించబడలేదు, రక్తం ఒలికించబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారంగా మనం ఆలోచన చేస్తే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చు. కయ్యను అర్పణ రక్తం లేనిది కాబట్టి దేవుడు అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనం కయ్యను అర్పణ దేవుడు అంగీకరించకపోవడానికి గల కారణాలు ఇవే. అందుకే పరిశుద్ధ గ్రంథం ఏమని చెబుతుందంటే మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. మరి కయ్యను స్థితి ఏంటి? అది కూడా మనం చూడవచ్చు. కయ్యను స్థితి అలాంటిది. అది కూడా తర్వాత భాగంలో మనం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమస్వరూపి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీ ముఖ దర్శనం చేయుటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. మేమందరం కలిసి ఉదయకాలం మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించి కనపరిచి, ఇక ప్రభువా మేమందరం కలిసి మీ నామాన్ని కనపరుస్తున్నాం. మరొకసారి నీ వాక్యాన్ని వినుటకు, ఈ ఉదయకాలం నీ పాద సన్నిధికి చేరుటకు మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేసుకున్నట్టుకు మీరు కృప చూపిస్తున్నందుకు స్తోత్రాలు. హేబేలు, కయ్యనులు వాళ్ళ గురించి మాకు తెలియపరుస్తూ వస్తున్నారు. హవ్వ గర్భవతి కుమారుని కంఠం మేము చూస్తున్నాం. మేము కూడా ఆత్మీయంగా అనేకులను కనేటట్లుగా సహాయం చేయండి. కొంతమందినైనా విశ్వాసంలోనికి భక్తులను నడిపించుటకు మాకు సహాయం చేయండి. మీ కృపచేత మేము రక్షించబడతాం కాబట్టి మీ కృపకు అప్పగించుకుని రక్షించబడిన వాళ్ళు వాళ్ళ రక్షణలోనికి అడుగుపెట్టుటకు మా ప్రయత్నాలు మేము చేసేటట్లు మాకు సహాయం చేయండి. హేబెలు గొర్రెల కాపరే, కయ్యను పొలం సేద్యం చేసేవాడు. కాపరి కాయుట, సేద్యము చేయుట, ఈ 2 పనులు మాకు అప్పగించారు. ఈ పనులు మేము నమ్మకంగా చేయడానికి సహాయం చేయండి. కయ్యను లోకం దృష్టిలో గొప్పవాడు, లోకం దృష్టిలో ముందున్నాడు, కానీ మీ దృష్టిలో వెనుకబడిపోయాడు. హేబెలు లోకం దృష్టిలో వెనుకున్నాడు, కానీ విశ్వాసం బట్టి మీ దృష్టిలో అతడు ప్రథముడయ్యాడు.
జ్యేష్ఠుడయ్యాడు. మేము కూడా జ్యేష్ఠుల సంఘములో పాలిభాగస్థులం అవుటకు మీ తోడ్పాటు మాకు అనుగ్రహించండి. మేము మొదటివారుగా ఉండేటట్లుగా సహాయించండి. కానీ నేటి దినాల్లో చాలామంది మొదటివారు కడపటివారు మొదటివారుగా మారడాన్ని మేము చూస్తూ ఉన్నాం. అట్టి స్థితి నుంచి మమ్మల్ని తప్పించండి. కయ్యను అర్పణను మీరు అంగీకరించలేదు. దానికి గల కారణాలేంటో మాకు తెలియపరిచారు. శపించబడిన నేలలో నుండి తెచ్చాడు కనుక అది మీకు సరిపోదు, అందుకే మీరు దాన్ని అంగీకరించలేదు. అతనిలో విశ్వాసం లేదు. అది అతని సొంత ఇష్ట ప్రకారంగా ఇచ్చినటువంటి అర్పణ. అది అవిధేయతతో కూడినటువంటిది. కయ్యను విధేయుడు అవ్వలేదు. కయ్యను అర్పణ ఉపదేశానుసారమైనది కాదు, తనకు తోచింది. ఉపదేశానికి లోబడితేనే మేము నీతిమంతులుగా తీర్చబడతాం. అతడు కృతజ్ఞతార్పణ తెచ్చాడు, కానీ పాప పరిహారం నిమిత్తం ఆ అర్పణ సరిపోదు. రక్తము లేనిది అతని అర్పణ. కాబట్టి మీరు అతని అర్పణ లక్ష్య పెట్టలేరు. అవును ప్రభువా, ఈనాడు మా పాప క్షమాపణ కొరకు మీ కుమారుడైన యేసుక్రీస్తును బలిగా ఇచ్చారు. ఆయన చిందించిన అమూల్యమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి మమ్మల్ని శుద్ధి చేస్తున్నారు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. అందుకే మీ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి శరీరధారిగా పంపించి ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా మా పాపాలను పరిహరించి ఆ బలిని మీరు అంగీకరించారు. అందుకే మాకు ఈనాడు రక్షణ, విడుదల, విమోచన దొరికాయి. అందరూ బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం. కయ్యను వలె ఇలాంటి స్వభావం మాలో ఉండకుండా, ఒకవేళ అలాంటి స్వభావం మాలో ఉంటే అవిధేయత, నీ చిత్తానికి లోబడకపోవడం, మా సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడం, ఉపదేశానికి లోబడకపోవడం, ఇవన్నీ మాలో ఉన్నాయి. వాటన్నిటిని తీసివేయండి. నీ భక్తిలో, నీ విశ్వాసంలో మేము కొనసాగుటకు సహాయం చేయండి. మీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ నమ్మదగిన దేవుడు, రక్షకుడు అని మరొకసారి మీ నామాన్ని స్తుతిస్తూ జీవితకాలం అంతా మిమ్మల్ని గణపరిచి మహింపరిచేటట్లుగా సహాయం చేయమని మీ చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటూ, ఈ రీతిగా ఈ ఉదయకాలం మేమందరం కలిసి మీ నామాన్ని గణపరచుటకు, మహింపరచుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, నీ వాక్యాన్ని విని మేలు పొందేటువంటి ధన్యతను బట్టి మరొకసారి మీ నామాన్ని స్తుతిస్తూ కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం.